నమస్కారం. ఈఎన్టీ కార్యక్రమానికి స్వాగతం. ముక్కుకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా వస్తాయి, అలాగే దీనికి సంబంధించిన ప్రధాన కారణాలు ఏ విధంగా ఉన్నాయి, మరి దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించి చెప్పడానికి మనతో పాటున్నారండి ప్రముఖ ఈఎన్టీ స్పెషలిస్ట్ డాక్టర్ శకుంతల గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, ముక్కుకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాటి గురించి వివరిస్తారా? ముక్కులో సమస్యలు రకరకాలు ఉంటాయి. కొంతమందికి ఏమో ముక్కులో ఇన్ఫెక్షన్ వస్తాయి, కురుపులు వస్తాయి. అది ఎక్స్టర్నల్ ఇయర్ వెస్టిబ్యూల్ అంటాము. అక్కడ ఏంటంటే చిన్న కురుపులు వచ్చేసి పెయిన్ వచ్చేసి స్వెల్లింగ్ వచ్చేస్తే దాన్ని ఫ్యూరంకులోసిస్ ఆర్ వెస్టిబులైటిస్ అంటాము. అదే మనం కొంచెం లోపలికి వెళ్తే నేజల్ క్యావిటీ అంటాము. ఈ నేజల్ క్యావిటీలో రకరకాల ప్రాబ్లమ్స్ రావచ్చు. అందులో ఏంటంటే రైనైటిస్, అక్యూట్ రైనైటిస్. ఇది మనకి నోజ్ అండి, నోజ్ స్ట్రక్చర్. సో దీంట్లో బోన్స్ ఉంటాయి, కార్టిలేజ్ ఉంటుంది, ఇది సెప్టమ్ అంటాము. ఈ పక్కన ఇవి కండరాలు, 3 కండరాలు ఉంటాయి. ఇన్ఫీరియర్ టర్బినేట్, మిడిల్ టర్బినేట్, సుపీరియర్ టర్బినేట్. వెనకాలేమో సైనసెస్ ఉంటాయి. సైనసెస్ 8 ఉంటాయి. ఇది ఫ్రాంటల్ సైనస్, ఫినాయిడ్ సైనస్, పక్కన మ్యాక్సిలరీ సైనసెస్ ఉంటుంది, దానిపైన ఎథ్మాయిడ్ సైనసెస్ ఉంటుంది. సో ఏ పార్ట్లో ఇన్ఫెక్షన్ వస్తే దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయాలి. సో ఇక్కడ నోజ్లో ఎక్స్టర్నల్ ఇయర్లో ఒక్కొక్కసారి కురుపులు ఫామ్ అవుతుంది. దాన్ని ఫురంకులోసిస్ లేకపోతే వెస్టిబులైటిస్ అంటాము. ఇన్ఫెక్షన్ వచ్చేసి ఇక్కడ స్వెల్లింగ్ వచ్చేసి బాగా పెయిన్ వస్తే దానికి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ వి గో టు ద మిడిల్ పార్ట్ ఆఫ్ ద నోజ్. అక్కడ ఏంటంటే ఇన్ఫెక్షన్ వస్తే అక్యూట్ రైనైటిస్ అంటాం. మామూలు కామన్ కోల్డ్ ఆర్ జలుబు, అది యూజువలీ వైరస్ ఇన్ఫెక్షన్ వల్ల, వెదర్ చేంజ్ వల్ల ఇట్లా వస్తుంది కామన్ కోల్డ్. దాన్ని అక్యూట్ రైనైటిస్ అంటాం. అదే స్ప్రెడ్ అయి సైనసెస్ కి ఇన్ఫెక్షన్ వెళ్తే వి కాల్ ఇట్ అక్యూట్ సైనసైటిస్. అంటే మనకి అప్పుడు సిమ్టమ్స్ కొంచెం హెడేక్, బాగా ఫీవరిష్ ఫీలింగ్, నోజ్ బ్లాక్ అయ్యి బాగా నోజ్ నుంచి థిక్ పురులెంట్ డిశ్చార్జ్ వస్తే దాన్ని సైనస్ సిమ్టమ్స్ అంటాము. అట్లా రకరకాల నోజ్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. అంటే మేడం, ఇప్పుడు నోస్కి ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఏంటంటే ఇయర్కి అలాగే ఐకి కూడా ఎఫెక్ట్ పోతుందంటారా? నోజ్, ఐ, ఇయర్, థ్రోట్ ఇవన్నీ ఇంటర్ కనెక్టెడ్ ఉంటాయి. అందుకని నోజ్ నుంచి ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి చెవికి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. నోస్కి చెవికి మధ్యలో ఒక ట్యూబ్ ఉంటుంది, యూస్టేషన్ ట్యూబ్. సో మనకి సైనస్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే జలుబు వల్ల ఆ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి ఇయర్కి, మిడిల్ ఇయర్కి స్ప్రెడ్ అయ్యి ఓటైటిస్ మీడియా కండిషన్స్ అంటాము. అట్లా ఇయర్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఒక్కొక్కసారి నోస్కి, థ్రోట్కి కూడా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే నోస్కి బ్యాక్ సైడ్ ఇది అంగిట్ అంటాను, ప్యాలెట్. ఇక్కడ నుంచి ఇన్ఫెక్షన్ ఫారింగ్స్ ఆర్ థ్రోట్కి ఇన్ఫెక్షన్ అయిపోయి ఫారింజైటిస్ నుంచి కింద వాయిస్ బాక్స్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి లారింజైటిస్. అట్లా లారింజైటిస్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సెకండ్లీ నోజ్ ఇన్ఫెక్షన్స్ వల్ల సైనసెస్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి, ఈ సైనసెస్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్కడ పస్ ఫామ్ అయ్యి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి అక్యూట్ సైనసైటిస్ ఆర్ క్రానిక్ సైనసైటిస్ అట్లా అవ్వచ్చు. ఐస్ పక్కనే, నోస్ పక్కనే ఐస్ ఉంటుంది. సో సైనస్ ఇన్ఫెక్షన్ అట్లా డెవలప్ అయ్యి అది నెగ్లెక్ట్ చేస్తే ఆ ఇన్ఫెక్షన్ ఒక్కొక్కసారి ఐస్కి కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో అట్లా ఒక్కో ఆర్గన్ నుంచి ఇంకొక ఆర్గన్కి ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మేడం, అసలు ఇప్పుడు ఈ నోస్కి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని రావడానికి కారణాలు ఏముంటాయి? ఎక్కువగా మోస్ట్ కామన్ కారణం ఏంటంటే వెదర్ చేంజ్ వల్ల, ఏదైనా వాతావరణం కోల్డ్గా ఉంటే మనకి వైరసెస్ ఆ కోల్డ్ వెదర్లో ఎక్కువగా మన అట్మాస్ఫియర్లో ఉంటుంది. సో మనకి ఎప్పుడైనా బాడీ రెసిస్టెన్స్ వీక్ ఉన్నప్పుడు, లేకపోతే ప్రాపర్ డయట్ ఉండకపోతే, ఎక్కువగా మనం చలికి ఎక్స్పోజ్ అయితే, లేకపోతే పొల్యూషన్కి రెగ్యులర్గా ఎక్స్పోజ్ అయితే మనకి ససెప్టబిలిటీ ఉంటుంది, ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది యూజువల్గా చిన్న పిల్లల్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరైతే పిల్లలు డే కేర్ సెంటర్లో లేకపోతే స్కూల్లో ఒక పిల్లల నుంచి ఇంకో పిల్లకి ఇన్ఫెక్షన్ కంటేజియస్ అట్లా ఉంటుంది, స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది ఒక కారణం. సెకండ్ ఏంటంటే కొంతమందికి ఎలర్జీ ఉంటుంది, నోజ్ ఎలర్జీ. సో వాళ్ళకి అట్లాంటి పేషెంట్స్కి చలి వాతావరణం లేకపోతే డస్ట్ పొల్యూషన్ పడాక కూడా రిపీటెడ్గా కోల్డ్ ఇన్ఫెక్షన్ లేకపోతే సైనసైటిస్ అలాంటి పేషెంట్స్కి, అలర్జిక్ పేషెంట్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మేడం, నార్మల్గా ఇప్పుడు నోస్కి వచ్చే ఇలాంటి ప్రాబ్లమ్స్కి ట్రీట్మెంట్ ఏ విధంగా చేస్తారు? ఇలాంటి సర్జరీ వరకు వెళ్ళే ఛాన్స్లు ఉంటాయా? వాటి గురించి వివరించండి. మనకి అక్యూట్ స్టేజ్లో ఇన్ఫెక్షన్ వస్తే యూజువల్గా ఆవిరి పట్టడం, స్టీమ్ ఇన్హలేషన్, తర్వాత హాట్ లిక్విడ్స్ తీసుకోవటం, తర్వాత చలికి ఎక్స్పోజ్ కాకుండా కొన్ని యాంటీ కోల్డ్ మెడికేషన్ అట్లా తీసుకుంటే, నాజల్ డ్రాప్స్ వేసుకుంటే యూజువల్గా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే, కామన్ కోల్డ్ ఉంటే 5 days to 1 weekలో అది ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది. సపోజ్ ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే, లేకపోతే మనకి బాడీ ఇమ్యూనిటీ తక్కువ ఉంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి కన్వర్ట్ అవుతుంది, వైరస్ నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్కి.
అలాంటి అప్పుడు ఏంటంటే సిమ్టమ్స్ 7 days కన్నా ఎక్కువ పర్సిస్ట్ అవుతుంది. నోజ్లో వాటరీ డిశ్చార్జ్ ఇనిషియలీ ఉంటే వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అవి ప్యూరిలెంట్ డిశ్చార్జ్కే మారుతుంది. అంటే yellowish-గా థిక్గా వచ్చేసి ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తాయి. దాంతోపాటు హెడేక్, హై ఫీవర్, తర్వాత ఇక్కడ ఫేస్లో కొంచెం హెవీ సెన్సేషన్, బ్లాకెడ్ సెన్సేషన్ అలాంటివి కూడా సిమ్టమ్స్ వస్తాయి. దట్ మీన్స్ అప్పుడు మనం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చింది అని సస్పెక్ట్ చేయాలి. అలాంటి అప్పుడు మనం ఇమీడియట్గా ENT స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి లేకపోతే జనరల్ ఫిజిషియన్ దగ్గర వెళ్ళి ప్రాపర్ ట్రీట్మెంట్ అంటే యాంటీబయోటిక్స్, దాంతోపాటు నాజల్ డ్రాప్స్, దాంతోపాటు యాంటీహిస్టమిన్స్ అండ్ డీకంజెస్టెంట్ టాబ్లెట్స్ వేసుకొని స్టీమ్ ఇన్హలేషన్ తీసుకుంటే ఒక 1 week to 2 weeksలో ఇన్ఫెక్షన్ తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. అంటే మేడం ఎక్కువగా నోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వెదర్ని బట్టే వస్తాయి. అంటే మీరు అన్నట్టుగా వెదర్ చేంజ్ అవ్వడం వల్ల ఎక్కువగా వస్తాయి అన్నారు కదా. ఎక్కువగా కూల్ వెదర్లో ఇట్లా వర్షాకాలంలో లేకపోతే చలికాలంలో మనం ఏదైనా జర్నీ చేస్తే కోల్డ్ ఎయిర్కి ఎక్స్పోజ్ అయితే, దాంతోపాటు మనకి ఉన్న వెహికల్ పొల్యూషన్, ట్రాఫిక్ పొల్యూషన్, రెగ్యులర్గా ఎవరైతే రెగ్యులర్ బస్లో లేకపోతే 2 wheelers మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు, ఎక్కువ ప్రికాషన్ తీసుకుపోతే, హెల్మెట్ వాడపోతే, లేకపోతే నోస్ అండ్ ఇయర్స్ అంతా చలిగాలికి పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయితే అలాంటి మనుషులకి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది ఎల్డర్లీ పేషెంట్స్, డయాబెటిక్స్ వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి, ఎల్డర్లీ అండ్ లిటిల్ చిల్డ్రన్, చిన్న పిల్లలకి కూడా ఈ ఇన్ఫెక్షన్స్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. మేడం ఇప్పుడు ఈ నోస్కి సంబంధించిన సమస్యలు ఎక్కువగా పెద్దవారిలో వస్తాయా లేదంటే చిన్నపిల్లలు వస్తాయా? చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి రెండు పాపులేషన్, అంటే అబవ్ 60 years వాళ్ళకి, less than 5 years ఏజ్ వాళ్ళకి ఈ నోస్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వస్తాయి. చిన్నపిల్లలకి ఎందుకు వస్తాయి అంటే అడినాయిడ్స్ అని ఒక గ్లాండ్ ఉంటుంది, అది ముక్కు బ్యాక్ సైడ్ ఉంటుంది, ఇక్కడ ఈ ఏరియాలో ఉంటుంది. ఇది నోస్ అండి, నోస్కి బ్యాక్ సైడ్. సో నార్మలీ అది లింఫాయిడ్ టిష్యూ ఉంటుంది అక్కడ. ఒక్కొక్కసారి కొంతమంది పిల్లలకి ఈ అడినాయిడ్ గ్లాండ్ బాగా ఎన్లార్జ్డ్ ఉంటుంది, పెద్దగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే పేషెంట్కి రిపీటెడ్గా కోల్డ్ రావటం, నోస్ బ్లాక్ అవ్వటం, గురక రావటం, ఫ్రీక్వెంట్గా అట్లా నోస్ నుంచి డిశ్చార్జ్ అలాంటి సిమ్టమ్స్ వస్తాయి. అది యూజువల్గా 3 to 5 years ఏజ్ గ్రూప్లో ఈ అడినాయిడ్స్ ప్రాబ్లం ఉంటుంది, అడినాయిడైటిస్. సో అందుకని చిన్న పిల్లలకి, తర్వాత చిన్న పిల్లలకి రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. సో అందుకని వాళ్ళు స్కూల్లో డే కేర్ సెంటెన్స్లో వెళ్తే ఒక స్టూడెంట్ నుంచి ఇంకొక స్టూడెంట్కి వాళ్ళు దగ్గర దగ్గర కూర్చుంటారు క్లాస్ రూమ్స్లో, అట్లా ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ తొందరగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అట్లా సిమిలర్లీ అబవ్ 60 వాళ్ళకి కూడా రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉంటుంది. వాళ్ళకి అసోసియేటెడ్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్, లేకపోతే ఏదైనా కార్డియక్ ప్రాబ్లం, ఏదైనా ఇమ్యూనిటీ తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి కూడా ససెప్టిబిలిటీ అంటే ఛాన్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటాయి. ముక్కుకు సంబంధించిన సమస్యలు చిన్నపిల్లలు అని అంటారు. కొంతమంది ఏంటంటే ఎప్పుడు చూడు జలుబుతోనే ఉంటారు, అంటే మంత్స్ జలుబుతోనే బాధపడుతూ ఉంటారు. సో దీనికి రీజన్ ఏమంటారు? దీనికి రీజన్ రెండు ఉంటాయి. ఒకటి ఏంటంటే నోస్ ఎలర్జీ. కొంతమంది బై బర్త్ అంటే పేరెంట్స్కి ఇట్లా ఎలర్జీ, లేకపోతే ఆస్థమా, అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ బ్రాంకైటిస్ అలాంటివి ఉంటే పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి వంశ పరంపరతో పిల్లలకి కూడా ఎలర్జీ ట్రాన్స్మిట్ అవుతుంది. సో అందుకని వాళ్ళకి చిన్న ఏజ్ నుంచి రిపీటెడ్గా అట్లా కోల్డ్, జలుబు రావటం, దాంతోపాటు కొంతమందికి ఆయాసం, బ్రాంకైటిస్ లాగా బ్రీదింగ్ డిఫికల్టీ రావటం, నిమోనియాస్ అట్లా రిపీటెడ్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో అది అలర్జిక్ రైనో బ్రాంకైటిస్ వల్ల. సెకండ్ కారణం నేను ఇంతకుముందు మెన్షన్ చేశాను, అడినాయిడైటిస్. అడినాయిడ్ హైపర్ట్రోఫీ అంటే ఆ అడినాయిడ్ గ్లాండ్ పెద్దగా ఉండటం వల్ల, లేకపోతే రిపీటెడ్గా ఆ గ్లాండ్లో ఇన్ఫెక్షన్ రావటం వల్ల less than 5 years ఏజ్ వాళ్ళ పిల్లలకి రిపీటెడ్గా కోల్డ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 reasons వల్ల ఏంటంటే మామూలుగా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ నార్మలీ 4 to 5 episodes ఇయర్లో వచ్చే ఛాన్స్ అది కామన్. బట్ రిపీటెడ్గా ఎవ్రీ మంత్ లేకపోతే ఎవ్రీ 2 monthsకి కోల్డ్ వచ్చే కారణం ఇవే రెండు ఉంటాయి, ఎలర్జీ లేకపోతే క్రానిక్ అడినాయిడైటిస్. మేడం ఇప్పుడు నార్మల్గా ముక్కుకు సంబంధించిన సమస్యలతో బాధపడే వాళ్ళకి సర్జరీలు ఉంటే ఎటువంటి సర్జరీలు ఉంటాయి? కొంతమందికి సర్జికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అంటే ముక్కులో బోన్ ఉంటుంది, సెప్టమ్ బోన్, అది ఒక్కొక్కసారి వంకర్గా ఉంటుంది, ఏదో ఒక పక్క డీవియేటెడ్గా ఉంటుంది. అది బై బర్త్ కూడా ఉండొచ్చు, ఏజ్తో పాటు అట్లా డెవలప్మెంట్తో పాటు కూడా ఆ కార్టిలేజ్ ఒక్కొక్కసారి డీవియేట్ అవుతుంది. కొంతమందికి ఏదైనా యాక్సిడెంట్ వల్ల ముక్కు మీద చిన్నప్పుడు దెబ్బ తగిలిన వల్ల ఆ బోన్ క్రాస్ అయిపోతుంది, ఒక పక్కకి అట్లా క్రాస్ అయిపోయి డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ అంటాం అట్లాంటి. కొంతమందికి ఏమో ఈ కండరాలు ఉంటాయి, ఈ కండరాలు టర్బినెట్స్ అంటాం, మిడిల్ లేకపోతే ఇన్ఫీరియర్ టర్బినెట్స్, అవి పెద్దగా అవుతుంది. వాటిని మెడికల్ టర్మ్లో టర్బినెట్ హైపర్ట్రోఫీ అంటాం.
కొంతమందికి ఏంటంటే ఎలర్జీ వల్ల, క్రానిక్ నోస్ ఎలర్జీ వల్ల సైనసైటిస్, క్రానిక్ సైనసైటిస్ ఫామ్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో సర్జికల్ ఇంటర్వెన్షన్ చేయాల్సి పడుతుంది. అంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, ఆ బోన్ క్రాస్ ఉంటే యూజువలీ 15 to 16 years ఏజ్ తర్వాత ఆ బోన్ని మనం సెప్టోప్లాస్టీ సర్జరీ ద్వారా స్ట్రేట్ చేస్తే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. కొంతమందికి ఆ టర్మినెంట్ హైపర్ట్రోఫీ అంటాం, కండరాలు పెరుగుతాయి. అలాంటి కండిషన్లో కూడా నోస్ బ్లాక్ అయిపోయి రిపీటెడ్గా కోల్డ్, హెడేక్, సైనసైటిస్ సిమ్టమ్స్ వస్తాయి. అవి కూడా సర్జికలీ మనం టర్బినెక్టమీ లేకపోతే టర్బినోప్లాస్టీ సర్జరీ ద్వారా ఆ కండరాలని కట్ చేసి లేకపోతే సైజ్ రిడ్యూస్ చేస్తే దాన్ని మనం సర్జికలీ ట్రీట్ చేయవచ్చు. క్రానిక్ సైనసైటిస్ పేషెంట్స్కి కూడా సర్జికల్ ట్రీట్మెంట్ అవసరం పడుతుంది. ఎందుకంటే మెడికల్ ట్రీట్మెంట్ యూజువలీ 2 weeks 3 weeks 1 month డ్యూరేషన్లో అది ట్రీట్ చేయగలుగుతాం. కానీ అది క్రానిక్ అయిపోతే సైనసెస్ బ్లాక్ అయిపోయి సైనసెస్లో పాలిపాయిడల్ టిష్యూ లేకపోతే అలర్జీ వల్ల సైనోనేజల్ పాలిపోసిస్ అని కండిషన్ ఫామ్ అవుతుంది. అలాంటి కండిషన్స్లో మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా మనం ట్రీట్ చేయలేము పూర్తిగా. సర్జికల్ ట్రీట్మెంట్ ద్వారా ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ ద్వారా ఆ సైనసెస్ని క్లియర్ చేసి ఆ పాలిప్స్ని మొత్తం డిబ్రైట్ చేసి దాని తర్వాత ఫాలోఅప్లో పేషెంట్కి రెగ్యులర్ అలర్జీ మెడికేషన్స్ లేకపోతే ఎండోస్కోపిక్ ఫాలోఅప్స్ అట్లా చేస్తే పేషెంట్కి కంప్లీట్లీ క్యూర్ అవుతుంది ఆ కండిషన్. మేడం ఇప్పుడు నార్మల్గా చాలామంది ఏంటంటే చిన్నపిల్లలైనా లేదంటే పెద్దవాళ్ళైనా కూడా ముక్కులో దురదగా అనిపించడం లేదంటే ఇంకేదైనా క్లీన్ చేసుకోవాలంటే ఫారిన్ బర్డ్స్ పెట్టడం లేదంటే వేలు పెట్టి తిప్పడం ఇలాంటివి చేస్తుంటారు. వీటి వల్ల ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? కొంతమంది ముక్కులో వేలు పెడతారు, చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ. అవి వేలు పెట్టినందుకు లేకపోతే ఏదైనా షార్ప్ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి నోస్ క్లీన్ చేసినందుకు చాలా ప్రమాదాలు వస్తాయి. మనం అట్లా ఈ స్ట్రక్చర్ చూడండి, నోస్ది ఇది మనకి నోస్, ఇక్కడేమో ఇవి టర్బినెట్స్, ఇవేమో సైనసెస్. సో మనకి ఇక్కడ నోస్లో వేలు పెడితే మనకి ఫింగర్ టిప్స్లో కొన్ని నార్మల్ బ్యాక్టీరియా ఉంటాయి. అవి మనం పద్దాక అట్లా నోస్లో పెట్టి వేలు పెట్టి క్లీన్ చేస్తే లేకపోతే పక్కులు తీస్తే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చేసి వెస్టిబులైటిస్ లేకపోతే కుర్పుల్లాగా అట్లా ఫామ్ అవుతుంది. అది ఎక్స్టర్నల్ నోస్లో ఫామ్ అవుతుంది ఈ ఏరియాలో. ఒక్కొక్కసారి నోస్లో డెలికేట్ స్ట్రక్చర్స్ ఉంటాయి, ఈ సెప్టమ్ లేకపోతే ఈ లాటరల్ వాల్, ఇక్కడ ఇంజురీ అయితే ఇట్లా ఒక్కొక్కసారి ఆ నోస్ మీద మ్యూకోసా ఉంటుంది, అవి రబ్ అయిపోయి ఒక్కొక్కసారి ఇంజురీ వచ్చేసి బ్లీడింగ్ కూడా రావచ్చు. తర్వాత రిపీటెడ్ అట్లా నోస్లో వేలు పెట్టడం వల్ల పక్కులు ఫామ్ అయ్యి పక్కులు తీయటం వల్ల దానివల్ల ఇన్ఫెక్షన్ రావటం, నోస్ నుంచి బ్లీడింగ్ రావటం ఇట్లాంటి ప్రమాదాలు జరగవచ్చు. కొంతమంది చిన్నపిల్లలు ఏంటంటే నోస్ క్లీన్ చేయడానికి ప్రయత్నం చేసినందుకు చిన్న ఏదైనా బాల్స్, థర్మోకోల్ బాల్స్ లేకపోతే బీడ్స్ అట్లా ఆటల్లో అట్లా నోస్లో పెట్టేస్తారు. అవి ఫారెన్ బాడీస్ లాగా పోయి నోస్లో ఇరుక్కుంటాయి. ఎందుకని చిన్నపిల్లలకి నోస్ చాలా క్యావిటీ చాలా చిన్నగా ఉంటుంది. సో అవి చిన్న చిన్న అట్లా ఫారిన్ బాడీస్ లాగా ఇరుక్కొని ఒక్కొక్కసారి తెలియకుండా దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్యాడ్ స్మెల్ వచ్చేసి అట్లా డిశ్చార్జ్ కూడా వచ్చేస్తాయి. సో బ్యాక్టీరియల్ బేసికలీ ఇన్ఫెక్షన్ వచ్చేసి లేకపోతే ఇంజురీ వల్ల బ్లీడింగ్ కూడా రావచ్చు. అందుకని మనం నోస్ అట్లా వేలు పెట్టి క్లీన్ చేయకూడదు. న్యాచురల్గానే నేజల్ క్యావిటీస్ క్లీన్ అయిపోతుంది. మనకి మ్యూకస్ సిక్రీషన్ ద్వారా లేకపోతే మన నోస్లో చిన్న చిన్న హెయిర్స్ ఉంటాయి, దానివల్ల డస్ట్ అంతా ఫిల్టర్ అయిపోయి ఆటోమేటిక్లీ క్లీన్ అయిపోతుంది. మనం ప్రత్యేకంగా ఏదైనా క్లాత్ పెట్టి లేకపోతే ఫింగర్ పెట్టి లేకపోతే ఫారెన్ బాడీ పెట్టి నోస్ క్లీన్ చేయకూడదు. మేడం ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇన్ఫెక్షన్స్ వల్ల లేదంటే వెదర్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ నోస్కి మనకు అటాక్ అయినప్పుడు ఫస్ట్ లక్షణాలు ఎలా కనిపిస్తాయి, వాళ్ళ లక్షణాలు ఎలా స్టార్ట్ అవుతాయి? నోస్లో సిమ్టమ్స్ ఫస్ట్ ఏంటంటే కొంచెం పెయిన్ రావచ్చు, ఎక్కువ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయితే ఒక్కొక్కసారి నోస్ మీద స్వెల్లింగ్ కూడా రావచ్చు, నోస్ బ్లాక్ అయిపోయి నోస్ నుంచి ఒక్కొక్కసారి థిక్ అట్లా ఫస్ట్ లాగా డిశ్చార్జ్ అట్లా రావటం, బ్రీదింగ్ ప్రాబ్లం రావటం, అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. అలాంటి అప్పుడు మనం ఏంటి స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళి చూపిస్తే నోస్ జనరల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ ద్వారా ఎక్కడ ఇన్ఫెక్షన్ వచ్చింది, ఎక్స్టర్నల్ నోస్లో లేకపోతే మిడిల్లో లేకపోతే ఏమైనా సైనస్ ఇన్ఫెక్షన్ ఫామ్ అయిందా, ఏమైనా ఫారెన్ బాడీస్ ఉన్నాయా, చిన్నపిల్లలకి అవి కామన్, అలాంటివి మనం డయాగ్నోస్ చేయగలుగుతాం. మేడం మాకు ఒక పర్సన్ లెటర్ రాశారండి. తన ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ముక్కు కదులుతున్నట్టుగా అనిపించడం లేదంటే ఎప్పుడు ఆటోమేటిక్గా తుమ్ములు రావడం జరుగుతూ ఉంటుందని. సో ఈ ప్రాబ్లం ఏంటి? ఇవి అలర్జిక్ రైనైటిస్కి సిమ్టమ్స్. అంటే అలర్జిక్ రైనైటిస్ ఎందుకు వస్తాయి అంటే మనకి బాడీలో ఏదైనా పడక, ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్ లేకపోతే చలిగా లేకపోతే ఏదైనా ఫుడ్ ఐటమ్స్ పడక ఒక్కొక్కసారి అలర్జిక్ సిమ్టమ్స్ కనిపిస్తాయి. హిస్టమిన్ అని ఒక కెమికల్ రిలీజ్ అయిపోయి దాంతోపాటు ఇంకా వేరే మీడియేటర్స్ కూడా ఉన్నాయి, ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్. దానివల్ల నోస్లో బాగా ఇచ్చింగ్, ఒక్కొక్కసారి నోస్ కాక చెవిలో లేకపోతే గొంతులో కూడా విపరీతంగా దురద, దాంతోపాటు బాగా తుమ్ములు, ఒక్కొక్కసారి ఒక 20-30 టైమ్స్ అట్లా వరుసగా తుమ్ములు రావటం, నోస్ నుంచి బాగా వాటరీ అట్లా నీళ్ళు కారడం, దాంతోపాటు నోస్ ఒక్కొక్కసారి బాగా బ్లాక్ అయిపోవటం, ఎస్పెషలీ ఎర్లీ మార్నింగ్స్లో లేట్ నైట్లో ఏదైనా బయటకు వెళ్తే చలిగాలి తగిలితే లేకపోతే ఏదైనా
సిట్రస్ ఫ్రూట్స్ లేకపోతే పడక వస్తువులు తింటే, కొంతమందికి డస్ట్ ఎలర్జీ ఉంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయితే అట్లా సిమ్టమ్స్ వస్తాయి, కనిపిస్తాయి. సో దీన్ని అలర్జిక్ రైనైటిస్ అంటాం. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా ఎలర్జీ రైనైటిస్కి ట్రీట్మెంట్ ఏంటి మరి? ముందు మనం కరెక్ట్గా డయాగ్నోసిస్ చేయాలి. డయాగ్నోసిస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి సిమ్టమ్స్ ఉంటాయి అలర్జిక్ రైనైటిస్లో. దాని తర్వాత మనం ఎగ్జామిన్ చేస్తాం నోస్లో. యూజువలీ అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్కి నోస్లో ఈ మ్యూకోసా, ఈ కండరాలు ఉంటాయి, అవి బాగా పెరిగిపోయి స్వోలెన్ అయిపోయి బ్లూయిష్ అపియరెన్స్ ఉంటుంది. దాంతోపాటు ఒక్కొక్కసారి సివియర్ ఎలర్జీ ఉంటే పాలిప్స్ లాగా కనిపిస్తాయి. అంటే మనకి గ్రేప్స్ లాగా, కొన్ని ద్రాక్ష పండ్లు లాగా కొన్ని పాలిప్స్ స్ట్రక్చర్స్ ఉంటాయి ఈ నోస్లో. అవి ఎండోస్కోపిక్ ఎగ్జామినేషన్ చేస్తే అవి కనిపిస్తాయి. ఎక్స్రే ఆఫ్ ద నోస్ అండ్ సైనసెస్, లేకపోతే సిటీ స్కాన్ ఆఫ్ ద నోస్ అండ్ సైనసెస్. దాంతో మనకి ఏం తెలుస్తాయి అంటే సైనసెస్ ఏమైనా బ్లాక్ అయినాయో లేవో. సైనసెస్ అంటే ఇవి ఈ స్పేసెస్ ఉంటాయి నోస్ పక్కన, ఇవి దీంట్లో ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యి పాలిప్స్ లేకపోతే పస్ ఏమైనా ఫామ్ అయినాయో లేవు. అదర్ దెన్ దాట్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్ కొన్ని చేయాల్సి పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ యోస్నోఫిల్ కౌంట్. కొంతమంది అలర్జిక్ పేషెంట్స్కి ఆ యోస్నోఫిలియా ఉంటుంది, యోస్నోఫిల్ కౌంట్ ఎక్కువ ఉంటుంది. నార్మల్ అప్ టు 440 cells per mm³ ఉండాలి, దానికన్నా ఎక్కువ ఉంటాయి. సెకండ్ ఇన్వెస్టిగేషన్ ఏంటంటే సీరం ఐజీ, అంటే ఐజీ ఇమ్యూనోగ్లోబులిన్ ఉంటుంది. కొంతమంది అలర్జీ పేషెంట్స్కి ఆ ఇమ్యూనోగ్లోబుల్ ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో దీని ద్వారా మనం డయాగ్నోస్ చేయవచ్చు దట్ ద పేషెంట్ హ్యాస్ అలర్జిక్ రైనైటిస్. నెక్స్ట్ ఏంటంటే పేషెంట్ అడుగుతారు, డాక్టర్ గారు మాకు దేనికి అలర్జీ ఉంది స్పెసిఫిక్గా, అది మనం ఐడెంటిఫై చేయగలిగితే అవి అవాయిడ్ చేస్తే కొంత సిమ్టమ్స్ తగ్గుతుంది. సో దానికి కొన్ని అలర్జిక్ టెస్ట్స్ ఉంటాయి. అవి ఇట్ మే బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఆర్ స్కిన్ అలర్జీ టెస్ట్. సో మనం యూజువలీ 25 ఫుడ్ అలర్జెన్స్ అండ్ 25 ఎన్వైరన్మెంట్లో ఉన్న అలర్జెన్స్. అంటే కొంత ఎన్వైరన్మెంట్ అలర్జెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ డస్ట్, పోలెన్, తర్వాత పెట్స్లో హెయిర్స్లో ఉంటాయి, హెయిర్స్లో ఉంటే మైట్స్ ఉంటాయి. ఆ మైట్స్కి కొంతమందికి అలర్జీ ఉంటుంది. కొంతమందికి ఫంగస్కి అలర్జీ ఉంటుంది. వర్షాకాలంలో యూజువలీ మన వాతావరణంలో కొన్ని ఫంగస్ ఉంటాయి, ఆస్పర్జిల్లస్, క్యాండిడా, ఆ ఫంగస్కి అలర్జీ ఉంటుంది. కొంతమందికి ఏమో ఫుడ్ ఐటమ్స్కి అలర్జీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సిట్రస్ ఫ్రూట్స్, లేకపోతే ఏదైనా గ్రౌండ్ నట్. కొంతమందికి కొన్ని ఆయిల్స్ పడవు, కొంతమందికి వీట్ అలర్జీ ఉంటుంది. సో అట్లా ఏ ఐటెంకి మనకి అలర్జీ ఉంటే అది స్కిన్ టెస్ట్ ద్వారా లేకపోతే బ్లడ్ టెస్ట్ ద్వారా అలర్జీ ప్యానెల్ అంటాము, మనం కరెక్ట్గా ఐడెంటిఫై చేయగలుగుతాం. ఒక్కొక్కసారి 1 or more ఐటమ్స్కి అలర్జీ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దాట్ మనకి దాన్ని బట్టి అవాయిడ్ చేస్తే లేకపోతే ఇమ్యూనోథెరపీ ట్రీట్మెంట్ తీసుకుంటే ఒక 1 to 2 years దానికి మనకి డెవలప్ రెసిస్టెన్స్ ఎలర్జీ దేనికి ఉంది దాని ప్రకారం ఇమ్యూనో బాడీస్, యాంటీ ఆటో ఇమ్యూనో బాడీస్ అవి డెవలప్ అయ్యి అలర్జీ కొంత తగ్గుతుంది. అవి కాక మెడికల్ ట్రీట్మెంట్లో యాంటీ అలర్జిక్ మెడికేషన్స్ ఉంటాయి. యాంటీహిస్టమిన్ టాబ్లెట్స్ అంటారు, లివోసెట్రజిన్, ఫెక్సోఫెనడిన్, ఓలాపటడిన్, అట్లా కొన్ని యాంటీ అలర్జిక్ మాలిక్యూల్స్ ఉంటాయి. అవి రెగ్యులర్గా ఒక 3 to 6 months వాడితే. కొంతమందికి సివియర్ అలర్జీ ఉంటే ఇంట్రానేజల్ స్టీరాయిడ్స్, నాజల్ స్ప్రేస్ అవి రెగ్యులర్గా వాడితే మనం అలర్జీని కంట్రోల్ చేయగలుగుతాం. మనం ఇప్పుడు ఈ ముక్కుకు వచ్చే సమస్యల్ని చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు, వాట్ ఎవర్ ఇట్స్ సైనస్ ఏదైనా కూడా. సో దీనివల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఫ్యూచర్లో వాళ్ళు అనుభవిస్తారంటారు? అక్యూట్ ఇన్ఫెక్షన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే ఒక్కొక్కసారి అది క్రానిక్ రైనైటిస్ లేకపోతే క్రానిక్ సైనసైటిస్కి అట్లా మారుతాయి. అట్లాంటి సిమిలర్లీ అలర్జిక్ రైనైటిస్ పేషెంట్స్ సిమ్టమ్స్ నెగ్లెక్ట్ చేస్తే ఏముంది తుమ్ములే కదా వస్తుంది, అట్లా మెడికల్ షాప్లో వెళ్ళి ఒక సెట్రిజిన్ టాబ్లెట్ అలాంటివి వేసుకొని దానంతా అదే టెంపరీగా అట్లా రిలీఫ్ కోసం అట్లా ట్రై చేస్తే ఒక్కొక్కసారి దానివల్ల కాంప్లికేషన్స్ రావచ్చు. ఎలాంటి కాంప్లికేషన్స్ అంటే క్రానిక్ సైనసైటిస్, సైనోనేజల్ పాలిపోసిస్ అంటే అన్ని సైనసెస్లో పాలిప్స్ ఫామ్ అయి నోస్ బ్లాక్ అవ్వడం, లేకపోతే దానివల్ల బ్రాంకియల్ ఆస్మా అనే మనకి లంగ్స్కి ఇన్ఫెక్షన్, అదే అలర్జిక్ సిమ్టమ్ లంగ్స్ దాకా వెళ్తే ఆయాసం లాగా వచ్చేసి పిల్లికూతులు అట్లా వచ్చేసి కాఫ్ వచ్చేసి బ్రీదింగ్ డిఫికల్టీ అలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయి. కొంతమందికి స్కిన్ అలర్జీ కూడా డెవలప్ అవ్వచ్చు, బాగా స్కిన్ ఇచ్చింగ్ అట్లా దద్దుల్లాగా రావటం, స్కిన్లో ర్యాష్ రావటం అలాంటి కాంప్లికేషన్స్ కూడా జరగవచ్చు, అలర్జీ కాంప్లికేషన్స్ అనమాట. కొంతమందికి అలర్జీ అది ఈ సైనస్ సిమ్టమ్స్ డిటెక్ట్ చేస్తే ఎస్పెషలీ పిల్లలకి ఇయర్లో కూడా ఇన్ఫెక్షన్ వచ్చేసి హియరింగ్ ప్రాబ్లమ్స్ అట్లా లాంగ్ టర్మ్లో వచ్చే అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు, ముక్కుకు సంబంధించిన సమస్యలు ఎన్ని విధాలుగా ఉంటాయి, అలాగే ఇవి రావడానికి గల ప్రధాన కారణాలు, మరి ముక్కుకు వచ్చిన సమస్యలకు సంబంధించిన ట్రీట్మెంట్ విధానాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా వ్యూవర్స్కి చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ముక్కుకు సంబంధించిన సమస్యలు ఎన్ని విధాలుగా ఉంటాయో, అలాగే ఈ సమస్యలకు గల ప్రధాన కారణాలు ఏ విధంగా ఉంటాయో డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు కదండి. మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా సలహాలు సూచనలు పాటించండి, ఆరోగ్యంగా ఉండండి.
ఆరోగ్యమే మహాభాగ్యం. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి టీవీ7.